ప్రైజ్ ది లార్డ్. దేవుని నామాన్ని మహిమ కలుగాక. మరొకసారి కలుసుకున్న భాగ్యాన్ని దేవాదేవుడు మనకు అందించినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ వాక్య భాగానికి వెళ్దాం. ఈ దినముందు మనం కీర్తన గ్రంథం 118వ అధ్యాయం కానీ మత్తయి సువార్త 20వ అధ్యాయం దగ్గరలో కానీ మనం చదివినట్లయితే మనకు ఒక మాట కనిపిస్తుంది. అందరికీ సుపరిచితమైన మాట. అదేమిటంటే, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలక తలరాయి ఆయను అని. దీనికి అర్థం కూడా మనకు తెలిసి ఉంటుంది. అదేమిటంటే, ఎవరైతే మనల్ని నిషేధించారో, ఎవరైతే మనల్ని దూరం పెట్టారో, ఎవరైతే మనల్ని వద్దనుకున్నారో వాళ్ళందరి ఎదుట మన తలగా దేవుడు ఉంచుతాడని. ఇప్పుడు ఎవరైనా మనల్ని నిషేధిస్తున్నారు అనుకోండి, ఎవరైనా మనల్ని దూరం పెడుతున్నారని చూస్తే వాళ్ళు కాదు మనల్ని దూరం పెట్టడం, మనమే వాళ్ళని దూరం పెట్టాలి. మనమే వాళ్ళని దూరం పెట్టి దేవునికి మొరపెట్టినట్టయితే, వాళ్ళకి దూరంగా ఉంటూ వాళ్ళని మార్చు ప్రభా అని దేవునికి మొరపెట్టినట్టయితే, ఎలాగైతే దావీదు ఒక మాట చెప్తుంటాడు, నేను ఇరుకులో ఉండి దేవునికి మొరపెట్టగా ఆయన నాకు విశాలమైన సమాధానం ఇచ్చాను అని. హల్లెలూయా. అంటే సమస్య అనే చోట నువ్వు ప్రార్థన చేస్తే నీకు సమస్య నుంచి సమాధానాన్ని దేవుడు అనుగ్రహించి అక్కడ నిన్ను గొప్పగా ఉంచగలడు. కాబట్టి ఈ దినమందు నిన్ను నిషేధించిన వారే, ఈ దినమందు నిన్ను చీకొట్టిన వారే రేపు జయగొట్టే విధంగా దేవుడు చేయగలడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుడిని అడుగుదాం, నన్ను వారు నిషేధించారు ప్రభా, నువ్వు వాళ్ళ ఎదుట నన్ను నిలవబెట్టు అని అడుగుదాం. ఎందుకంటే దేవుడు మీకా గ్రంథంలో సెలవిస్తాడు, శత్రువా నువ్వు అతిశయపడవద్దు, నేను ఎన్నిసార్లు పడినా కూడా తిరిగి లేస్తాను అని. లేచే శక్తి దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎవరు కృంగిపోకుండా దేవుడు నామను భయంకరంగా తయారు చేయబడదాం. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.